నమస్కారం సామాన్యుడి టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గూగుల్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారం అందించారని సీఎం తెలిపారు. విశాఖపట్నానికి గూగుల్ రావడంతో విప్లవాత్మక మార్పులు వస్తాయని తెలిపారు. మంగళవారం నాడు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకి సంబంధించిన ఢిల్లీలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రధాని మోదీ మద్దతుతో ఇది సాధ్యమైందని చెప్పారు. తాను చూసిన ప్రధాన మంత్రులలో మోదీ ప్రత్యేకమని అన్నారు. విజనరీ ఆలోచన తీరు, నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనను ఎవరూ అందుకోలేరని కొనియాడారు. ప్రధాని సారథ్యంలో 2047 కంటే ముందుగానే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో అనేక మార్పులు వస్తాయని, పలు కంపెనీలు గూగుల్ బాటలో పయనించే అవకాశం ఉందని చెప్పారు. డోంట్ వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్ అని అన్నారు సీఎం. నైతిక విలువలతో కూడిన ఏఐ టెక్నాలజీ అవసరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. Auspicious day and also very happy day for me, not only for me, for all of us. First of all, I have to thank Honorable Prime Minister. He has made it possible. Always I am a great admirer of Google. Your creativity, your speed, that is very important. From high-tech city and IT promotion started in Hyderabad, that is late 90s. Today, 2025, we are talking about data center and artificial intelligence. Really, it is very inspiring. And also Visakhapatnam, at that time Hyderabad, now Visakhapatnam. Even Hyderabad, I brought Microsoft at that time. First time Microsoft has come to Hyderabad. Today, కర్నూలు జిల్లాలో ఈ నెల 16న జరగనున్న సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కూటమి మంత్రులు అన్నారు. సభకు ప్రధాని మోదీ రానున్న సందర్భంగా మంత్రులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. నగర శివార్లోని నన్నూరు వద్ద సభ ప్రాంగణాన్ని మంత్రులు పరిశీలించారు. సభ ఏర్పాట్లు, జన సమీకరణ భద్రతపై ఎంపీ బస్తిపాటి నాగరాజు కార్యాలయంలో చర్చించారు. ఏదైతే దేశవ్యాప్తంగా ఈ జీఎస్టీ సంస్కరణలు తెచ్చినటువంటి సందర్భంలో పేదవాడు లబ్ధి పొందుతున్నాడనే ఉద్దేశంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కూటమి పార్టీ నాయకులు అందరూ కూడా దీన్ని స్వాగతిస్తూ ప్రైమ్ మినిస్టర్ గారికి అభినందన సభ మరి కర్నూలులో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ ఓర్వకల్లో ఉన్నటువంటి డ్రోన్ సిటీని కూడా ప్రారంభించుకోబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే పెద్ద ఎత్తున అవుట్ రీచ్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. సుమారు 60,000 సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా కర్నూలుకి ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి ఈ యొక్క సభని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని మొత్తం కూటమి సంబంధించిన నాయకులందరూ కూడా పని విభజన చేసుకోవడం జరిగింది. పార్కింగ్ దగ్గర నుంచి, ఫుడ్ ఏర్పాట్ల దగ్గర నుంచి ఎవరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, వాళ్ళకి సంబంధించిన నీటి సౌకర్యం కానీ, అలాగే టాయిలెట్ సౌకర్యం కానీ చాలా ప్రశాంతంగా ఉండే విధంగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అనేక రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ దేశంలో ఎప్పుడు రిఫార్మ్స్ వచ్చినా సరే మొట్టమొదట అందిపుచ్చుకున్నటువంటి రాష్ట్రం మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఐటీలో కానీ, అదేవిధంగా ఆర్థిక సంస్కరణలో కానీ, ఈరోజు జీఎస్టీ సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్లో కానీ అందిపుచ్చుకున్న విషయం మనందరికి కూడా తెలుసు. దీనివల్ల 140 కోట్ల మంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను లాభ పొందుతున్నటువంటి ఏకైక కార్యక్రమం. ఇవాళ జీఎస్టీ 2.0 నెక్స్ట్ జనరేషన్ ట్యాక్స్ రిఫార్మ్స్ తీసుకురావడం కారణంగా ఇవాళ పెద్ద ఎత్తున వినియోగదారులకి లబ్ధి చేకూరుతోంది. ఇవాళ 36 రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద పూర్తిగా ట్యాక్సులు తొలగించిన కారణంగా ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికే మేము మందులు కొనుగోలు చేస్తున్న వాటిల్లో సంవత్సరానికి 40 కోట్ల రూపాయల ఆదా జరుగుతోంది.
ప్రధానమంత్రి గారు ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా ఈ ప్రాంత సమస్యలు వారి దృష్టికి వెళ్ళడానికి ఇప్పటికే రాయలసీమ అభివృద్ధి కోసం ఈ కొప్పర్తి గాని ఓర్వకల్ మీద ప్రత్యేకంగా మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో గూగుల్ బృందంతో చర్చలు జరపడం ద్వారా ఈ ప్రాజెక్టు సాధ్యమైందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండింగ్, మంత్రి లోకేష్ కృషి కలిసి రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైన విదేశీ పెట్టుబడిని సాధించాయని చెప్పారు. ప్రపంచ దృష్టి ఆంధ్రప్రదేశ్ పై ఉండేలా ఈ ప్రాజెక్టు రాష్ట్రాన్ని అంతర్జాతీయ ఏఐ టెక్ హబ్ గా నిలబెడుతుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరొక చారిత్రక ఘట్టం నమోదు కావడానికి సిద్దమైంది. మంత్రి నారా లోకేష్ కృషితో విశాఖపట్నంలో దేశంలోని తొలి గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుకి అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి భారీ ఆర్థిక, ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. గూగుల్ 10 బిలియన్ అమెరికా డాలర్లు సుమారు 87,250 కోట్లతో విశాఖలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. I'm very happy that Google is announcing $10 billion data center in the state of Andhra Pradesh in Visakhapatnam. This has been a work in progress for many months now, and especially the credit goes to our Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, and the IT Minister, Sri Lokesh Anna Garu, who from the stage of inception followed up with the central government and under the guidance and support of our Honorable Prime Minister Narendra Modi ji, who himself wanted this kind of infrastructure to come into the country, has supported a lot in the central government, especially Finance Minister, IT Minister from the Government of India. They all extended their support, and today what would have seemed to be an impossible task of having this kind of a capacity data center in the country is becoming a reality today. And what we are going to witness here today, $10 billion AI data center investment in the country, this event could have happened anywhere in the world. This kind of investment could have happened in any country in the world. But why India, why Andhra Pradesh, why Visakhapatnam is what we all have to think about. This is only possible because of our Prime Minister Narendra Modi ji and the leadership of our Chief Minister Chandrababu Naidu ji. And Chandrababu Naidu ji has proved again that why he is called the IT man, IT revolution of the country. He has done it many years ago. In fact, in 95, when he was trying to build up Hyderabad as the IT center of the country, he has convinced Microsoft to come to India and set up its plant, the first one which was away from Seattle. And now today, this is Google's biggest investment outside their headquarters. And again, it has come to the state of Andhra Pradesh. And this is how our Chief Minister has created brand Andhra Pradesh. He has created that confidence for investments which are coming into Andhra Pradesh. This is a great revolution, I believe. And from today, we are going to see that what the state of Andhra Pradesh is going to be before the announcement of Google and after the announcement of Google, because we feel this $10 billion investment is going to create jobs up to 1,88,000, and also the kind of ancillaries and the other industries, other data centers, other technology infrastructure that is going to come is going to boost the GDP of more than 11,000 crores every year. That is the scale, that is the capacity of the investment that we are talking about. And this is పల్లె పండుగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించేలాగా పల్లె పండుగ 2.0 ప్రణాళికలు ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం సంపూర్ణంగా మారేలాగా ఈ ప్రణాళికలు ఉండాలని తెలియజేశారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో త్వరలో ప్రారంభం కానున్న పల్లె పండుగ 2.0 పై పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రహదారుల అభివృద్ధి, నూతన రహదారుల నిర్మాణం, మరమ్మతులు, గోశాలలు, మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, ఓఎస్డీ వెంకటకృష్ణ, ఇంజనీరింగ్ చీఫ్ పంచాయతీరాజ్ బాలు నాయక్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశ పర్యాటక రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు మరింత కేంద్ర సహకారం అందించాలని, కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారం ఏపీలోని తిరుపతి, విశాఖపట్నంలను ప్రపంచ పర్యాటక గమ్యస్థానాలుగా తీర్చిదిద్దాలని కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు మంత్రి కందుల దుర్గేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2024-29 నూతన పర్యాటక విధానం ప్రకటించిందని, తద్వారా సమగ్ర పెట్టుబడి ఆధారిత విధానాన్ని అవలంబిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. And from individual states to destination ecosystems. Really, under the P4 model,
which has been developed by our Honorable Chief Minister, that is People-Public-Private Partnership. Under this P4, we have been integrating local communities, entrepreneurs, investors and government to take up some tourism projects in our state. At this juncture, I wish to submit to you that if you provide us something around whatever you want to provide us to develop these destinations, definitely under this P4 mode, we'll increase that amount to double, triple and 4 times also. So, for the past 15 months, what we are doing is that డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాషువా పూలే పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన గుంటూరు బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాల్లో కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కార సభ జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలియజేశారు. మంగళవారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పురస్కారక సభకు సంబంధించిన బ్రోచర్ ని ఆయన ఆవిష్కరించారు. ఈ మేరకు లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. ఈ సభలో కవి, జర్నలిస్టు బి విల్సన్, సుప్రసిద్ధ సాహితీ విమర్శకులు జి లక్ష్మీ నరసయ్య, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పివి రమేష్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు డాక్టర్ కోయి కోటేశ్వరరావు, రాజకీయ సామాజిక ఉద్యమకారులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లకి కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పేరు మీద పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో డాక్టర్ మూకిరి సుధా, కె జయసుధ పాల్గొన్నారు. త్రిపురనేని రామస్వామి చౌదరి ఈ ప్రాంతంలో జాతీయోద్యమంలో ప్రముఖ సంఘ సంస్కర్తగా, హేతువాదిగా కొనసాగారు. అనేక ఉద్యమాలు ఆయన హయాంలో జరిగాయి. ఆయన పేరుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, జాషువా పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం కూడా పురస్కారాలు అందజేస్తూ ఉంది. ఈ సంవత్సరం రేపు అక్టోబర్ 19వ తేదీ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు యూటీఎఫ్ కార్యాలయం, బ్రాడీపేటలో ఉన్న యూటీఎఫ్ కార్యాలయంలో 20 ప్రముఖులకి ఈ పురస్కారాలు ఇవ్వబడతా ఉన్నాయి. వారిరువురు కూడా డాక్టర్ కోయి కోటేశ్వరరావు, ఆయన ప్రముఖ కవి, సాహితీ విమర్శకుడు. అలాగే డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు ప్రముఖ సంఘ సేవకులు, ఆయన ప్రముఖ డాక్టర్ కూడా. మెడికల్ పేరెంట్స్ అసోసియేషన్ పేరుతో అనేక మందికి ఆయన లబ్ధి చేకూర్చడం అనేది జరిగింది. వారి ఇరువురికి కూడా ఈ కవిరాజు పురస్కారాలు అందజేస్తూ ఉన్నాం. దీనికి ముఖ్య అతిథులుగా జి లక్ష్మీ నరసయ్య, ఆయన కవి, సాహితీ విమర్శకుడు, ప్రముఖుడు ఆయన. డాక్టర్ పివి రమేష్, ఫార్మర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారిరువురు హాజరవుతున్నారు. వారిరువురితో పాటు అనేక మంది ప్రముఖులు ఈ సభలో పాల్గొబోతూ ఉన్నారు. అందువల్ల కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పేరుతో ఇస్తున్న ఈ పురస్కారాల బహుమతి ప్రదానోత్సవానికి అక్టోబర్ 19వ తేదీ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకి అభ్యుదయవాదులు, సాహితీవేత్తలు, విమర్శకులు అందరూ కూడా హాజరై ఈ సభను జయప్రదం చేయాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుతున్నాను. రాష్ట్రంలో తొలిసారిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ డేను ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. ప్రతి మంగళవారం మహిళా గ్రీవెన్స్ జరుగుతుందని చెప్పారు. మహిళల సమస్యల్ని త్వరితగతినే పరిష్కరించాలన్నదే ప్రధాన లక్ష్యంగా ఈ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని చెప్పారు. మంగళవారం ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ మహిళల సమస్యల్ని ప్రత్యేకంగా చూడాలన్న తలంపుతోనే ఒక మహిళా ఎమ్మెల్యేగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలియజేశారు. ఈ గ్రీవెన్స్ లో మహిళా బాధితుల సమస్యల్ని ఫాస్ట్ ట్రాక్ తరహాలో పరిష్కరిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం. మహిళలకు ఏ అన్యాయం జరగకూడదు, వారి సమస్యల్ని త్వరితగతిన పరిష్కారం కావాలన్నదే మహిళా గ్రీవెన్స్ లక్ష్యమని చెప్పారు. దీన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నమస్కారం అండి. ఈరోజు మంగళవారం మా ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ డేని ఏర్పాటు చేసుకొని ప్రజలకి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి అందుబాటులో ఉండాలి అని చెప్పి వారంలో ఒక రోజు గ్రీవెన్స్ డేని నిర్వర్తించాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకే ప్రతి శుక్రవారం కూడా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి వారి వారి ఆఫీసులో ఈ గ్రీవెన్స్ డేని నిర్వర్తిస్తూ వస్తున్నారు. అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి మంగళవారం కేవలం మహిళల కోసమే గ్రీవెన్స్ డేని ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యల్ని ప్రత్యేకంగా చూడాలి అన్న ఒక సత్సంకల్పంతో ఈ యొక్క ట్యూస్డే
ఎక్స్క్లూజివ్ ఉమెన్స్ గ్రీవియన్స్ డేని మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రారంభించుకోవడం జరిగింది. ఇందులో ప్రధాన ఉద్దేశం, ప్రధాన లక్ష్యం ఒకటేనండి, మహిళల సమస్యల్ని త్వరితగతిన పూర్తి చేయాలి అన్నదే ఇందులో ప్రధాన లక్ష్యం. అయితే ఈ నేపథ్యంలో ఏ డిపార్ట్మెంట్ ఆఫీసులకు వెళ్ళినా, అంటే మనకి సోమవారం గ్రీవియన్స్ డేలు మనకి డిపార్ట్మెంట్ వైజ్ నడుస్తూ ఉన్నాయి. అయినప్పటికీ లేదంటే శుక్రవారం పూట ఇలా ప్రజాప్రతినిధులు గ్రీవియన్స్ డేని పెడుతూ ఉన్నారు. అయినప్పటికీ ప్రధానంగా నేను గమనించిన విషయాలు ఏంటంటే, మహిళలు ఈ పెద్ద ఎత్తున వాళ్ళ సమస్యలతో వచ్చే ప్రజల్ని దాటుకొని వాళ్ళ సమస్యల్ని ప్రజాప్రతినిధుల దాకానో లేదంటే ఇటు అధికారుల దాకానో తీసుకెళ్లే ప్రయత్నంలో కొంత విఫలం అవుతున్నారని నేను గమనించడం జరిగింది. అండ్ మరొక విషయము, వాళ్ళు వచ్చి కొన్ని సున్నితమైన విషయాల్ని ఓపెన్గా చెప్పుకోలేక అటు మళ్ళీ వెనుదిరిగే పరిస్థితి కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ రెండింటికి ఒక చక్కటి పరిష్కారం వాళ్ళ కోసమే ఎక్స్క్లూజివ్గా ఒక రోజుని కేటాయిస్తే అది నా బాధ్యత కూడా అవుతుంది. ఒక మహిళా ఎమ్మెల్యేగా నేను ఉంటున్నప్పుడు వాళ్ళ గురించి ఈ కోణంలో ఆలోచించడం నా బాధ్యతగా నేను ముందుకు వస్తూ ఈ యొక్క మహిళా గ్రీవియన్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి తదనుగుణంగానే నిజంగా మంచి స్పందన లభిస్తూ ఈరోజు మహిళలందరూ కూడా వారి సమస్యలతో రావడం జరిగింది. మరి వచ్చే వారం నుంచి దానికి కన్సర్న్డ్ ఒక మహిళా పోలీస్ని లేదంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక అధికారిని రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా ఇక్కడికి వచ్చేలాగా వాళ్ళ సమస్యల్ని అప్పటికప్పుడే మ్యాక్సిమం ఫాస్ట్ ట్రాక్ లాగా పూర్తి చేసే విధంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలి అన్న ఒక సత్సంకల్పంతో మేము అందరం కూడా ఉన్నాం. ఇందులో పూర్తిగా మా కార్యకర్తల్ని, అందులో మహిళా కార్యకర్తల్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళు మళ్ళీ ఫాలో అప్, అంటే ఈ రోజు నూతన మద్యం పాలసీతో గత వైసీపీ ప్రభుత్వం నిలువు దోపిడీ చేసిందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు ఆరోపించారు. నకిలీ మద్యానికి శ్రీకారం చుట్టిందే వైసీపీ అని మండిపడ్డారు. మంగళవారం గుంటూరు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గాది వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ కావాలని నకిలీ మద్యం అంటూ రాద్ధాంతం చేస్తుందని దుయ్యపట్టారు. ఈ సందర్భంగా జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి వైసీపీకి లేదని అన్నారు. మద్యం ఒక హాట్ టాపిక్ గా మారింది. గత ప్రభుత్వంలో ప్రభుత్వమే దీన్ని అమ్ముతుందని చెప్పేసి ఆనాడున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ పెద్దలు ఒక పాలసీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఏ రకంగా ప్రభుత్వం పేరుతో ప్రైవేటుగా వాళ్ళ పర్సన్స్ వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి ప్రముఖులందరూ కూడా మద్యం ఇండస్ట్రీస్ని నడిపి దోసుకున్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఎప్పుడైనా ఒకసారి తప్పు జరుగుంటే ఆ తప్పును ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేటటువంటి ప్రభుత్వం ఎంక్వైరీ చేయవలసినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి ఉంటుంది, ఉండాలి కూడా. అదే క్రమంలో ఒక సిట్ని ఏర్పాటు చేయటం ఈ రాష్ట్రంలో ఇవాళ సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అప్పుడు జరిగినటువంటి ఆ యొక్క స్కామ్లో ఎవరైతే ముద్దాయిలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. కొంతమంది బెయిల్ మీద బయటకు వస్తున్నారు, కొంతమంది లోపల ఉన్నారు, ఇంకొంతమంది అరెస్ట్ కావాల్సి ఉంది. అది కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి ఒక స్కాము. ఇది జరుగుతూ ఉండగా పాపం అనుభవజ్ఞులు కదా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఆ అనుభవాన్ని మళ్ళా ఒక రూపకల్పన చేశారు. అది జరుగుతూ ఉంది. మనం భ్రష్టు పట్టిపోయే రాష్ట్రంలో ఏ ఇష్యూ మీద కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి మనకు లేదు. మళ్ళా ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి. ఇబ్బంది పెడితేనే అది డైవర్ట్ అవుతుంది. ప్రభుత్వం మీద బురద జల్లొచ్చు అనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో, ఇంకా చెప్పాలంటే ఒక కుట్ర కోణంతో ప్రభుత్వాన్ని అస్థిరపరుద్దామని చెప్పేసి ఒక కుట్రే చేశారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఆ కుట్రలో భాగమే నిన్నటి ఎపిసోడ్. పాపం ఆ ఎపిసోడు అంత త్వరగా రాదనుకున్నట్టున్నారు. నిన్న ఉదయాన్నే రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం మీద
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ మొదలగు సామాజిక మాధ్యమాల్లో గుర్తు తెలియని వ్యక్తుల నెంబర్ల నుంచి వచ్చిన సందేశాలు, స్నేహ అభ్యర్థనలు మొదలగు వాటిని స్పందించవద్దని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ సిందాల్ ప్రజలకు సూచించారు. ఈ విషయంలో ఏదైనా అనుమానంగా ఉన్నా, ఎవరైనా బెదిరింపులకు పాల్పడుతున్నా వెంటనే పోలీస్ స్టేషన్లో కానీ డైల్ 112 లేదా 1930కి ఫోన్ చేయాలని చెప్పారు. ఇదే తరహాలో కాల్ బాయ్ వ్యాపారం ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్న బాపట్ల జిల్లా ఇంకొల్లు గ్రామానికి చెందిన చౌడా చైతన్య కృష్ణ పవన్ ను అరెస్టు చేయడం జరిగిందని చెప్పారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వకుల్ సిందాల్ మాట్లాడుతూ చైతన్య కృష్ణ పవన్ ఆడవారి పేర్లతో సైబర్ నేరానికి పాల్పడిన ఉదంతాన్ని వెల్లడించారు. ఇదే తరహాలో కాల్ బాయ్ వ్యాపారం ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్న బాపట్ల జిల్లా ఇంకొల్లు గ్రామానికి చెందిన చౌడా చైతన్య కృష్ణ పవన్ ని అరెస్టు చేయడం జరిగిందని చెప్పారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వకుల్ సిందాల్ మాట్లాడారు. చైతన్య కృష్ణ పవన్ ఆడవారి పేర్లతో సైబర్ నేరానికి పాల్పడిన ఉదంతాన్ని వెల్లడించారు. నిందితుడు చేతిలో పలువురు మోసపోయారని పేర్కొన్నారు. నిందితుడు కూడా ఆన్లైన్ బెట్టింగ్ లో ₹1 కోటి పోగొట్టుకున్నాడని తెలిపారు. అదేవిధంగా ఆన్లైన్ బెట్టింగ్ పై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఒక నంబర్ నుంచి, ఒక ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఆయనకి కొన్ని చాట్స్ వచ్చాయి. ఆ ఫేస్బుక్ అకౌంట్స్ ఒక లేడీ సంబంధించిన అకౌంట్స్. లేడీ ఫోటో పెట్టుకొని, లేడీ పేరు పెట్టుకున్న అకౌంట్ నుంచి మీరు కాల్ బాయ్గా వర్క్ చేస్తారని కంప్లైనెంట్ని అడగడం జరిగింది. నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు చాలా పెద్ద వయసు అని కంప్లైనెంట్ చెప్పడం జరిగింది. అయినా కూడా ఆ అకౌంట్ నుంచి ఆయనకి కంటిన్యూస్గా కొన్ని ఆడియోస్ పంపించడము, కొన్ని మెసేజ్లు చేయడము జరిగింది. తర్వాత ఇంకొక ఫోన్ నెంబర్ నుంచి ఆయనకి మేము పోలీసు నుంచి మాట్లాడుతున్నాము, మీరు అసభ్యకరంగా కొంతమంది మహిళలతో మీరు ఫేస్బుక్ మీద మాట్లాడుతున్నారు, మీరు ఇంత డబ్బు పంపిస్తే కానీ మీ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ప్రాపర్టీస్ గురించి అంత డీటెయిల్స్ కనుక్కొని మేము ఐటీ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్స్ మాట్లాడుతున్నాము, మీరు మాకు ఇంత డబ్బు పంపిస్తే కానీ మీ మిల్స్ మీద రేట్లు చేయడం జరుగుతుంది అని చెప్పి కంప్లైనెంట్ నుంచి అరౌండ్ 1 crore తీసుకోవడము విడుదలగా జరిగింది. సో ఈ కంప్లైంట్ వచ్చినాక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ముద్దాయిను ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయి పేరు చైతన్య కృష్ణ పవన్, రెసిడెంట్ ఆఫ్ ఇంకొల్లు, బాపట్ల డిస్ట్రిక్ట్, 27 years old. ఇతని మీద ఇంతకు ముందు కూడా సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో, క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఇదే సేమ్ ఎంఓతో ఒక కేసు ఉంది. దాంట్లో కూడా ఇతను అరెస్ట్ అయ్యాడు. దాంట్లో కూడా ఇలాగే ఫస్ట్ ఇతను చేసేది ఇతను చేసే ఎంఓ ఏంటంటే, ఇతను ఒక మహిళ ఫోటో పెట్టుకొని, పేరు పెట్టుకొని ఫేస్బుక్ అకౌంట్ నుంచి కొంతమందిని ఐడెంటిఫై చేసి చాట్స్ చేస్తారు. చాట్స్లో మీరు కాల్ బాయ్గా వర్క్ చేస్తారా, ఒప్పుకుంటే వాళ్ళకి ఒక ఐడి కార్డ్ ఇవ్వడము, వాళ్ళతో రకరకాలుగా చాట్లు చేయడము చేస్తాడు. దాని తర్వాత మీరు మహిళలతో అసభ్యకరంగా మాట్లాడారని పోలీస్ ఆఫీసర్ చెప్పి ఇతనే వేరే నంబర్తో మాట్లాడుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి అమౌంట్లు తీసుకుంటారు. 50 లక్షల విలువైన 250 మొబైల్ ఫోన్లను గుంటూరు పోలీసులు రికవరీ చేశారు. మంగళవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో బాధితులకి జిల్లా ఎస్పీ వకుల్ సిందాల్ సెల్ ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు సుమారు 6,82,00,000 విలువైన 3,414 మొబైల్ ఫోన్ల రికవరీ చేసి బాధితులకు అందజేశామని చెప్పారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. లేని పక్షంలో ఫోన్ చోరీ చేసిన వారు ఫోన్ డేటా ఆధారంగా సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉందని చెప్పారు. ఈ సమావేశంలో ఐటీ కోర్ సిఐ నిషార్ బాషా, హెడ్ కానిస్టేబుల్ కిషోర్, కానిస్టేబుల్ శ్రీధర్, ఇమాం సాహెబ్, యాసిన్, అరుణ, మానస తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన గుంటూరు పోలీస్ తరఫున ప్రజలు ఏదైతే జనం వాళ్ళ మొబైల్ పోగొట్టుకుంటున్నారు, లేకపోతే దొంగతనం జరుగుతున్నాయో దానికి సంబంధించి 250 మొబైల్ ఫోన్స్, ఆల్మోస్ట్ 50 లక్షల విలువ గల ఫోన్స్ ఈరోజు రికవర్ చేసి జనానికి అప్పగించడం జరుగుతుంది.
సో గుంటూరు పోలీస్ తరఫున ఎవరు కూడా వాళ్ళ ఫోన్ పోగొట్టుకుంటే ఏదైనా దొంగతనం అయితే వాళ్ళు ఇమీడియట్గా వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఉంది మొబైల్ సంబంధించి, దానికి వాట్సాప్ చేయొచ్చు. లేకపోతే CEIR వెబ్సైట్ ఉంది, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని ఒక వెబ్సైట్ ఉంది, CEIR వెబ్సైట్. దాంట్లో వాళ్ళు పోగొట్టుకున్న మొబైల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే, ఫోన్ నంబర్, IMEI బిల్తో సహా అంతా డీటెయిల్ ఎంటర్ చేస్తే ఎప్పుడైతే ఆ మొబైల్ మళ్ళీ యాక్టివేట్ అవుతుందో అప్పుడు మనకి అలర్ట్ వస్తుంది. తర్వాత పోలీస్ వాళ్ళకి కూడా అలర్ట్ వస్తుంది. అలర్ట్ వచ్చినాక మేము టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తోటి ఆ మొబైల్ రికవర్ చేయించి ప్రజలకి ఇప్పించడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. గుంటూరు పోలీస్ ఇంతవరకు ఆల్మోస్ట్ 6,80,00,000 వర్త్ మొబైల్ ఫోన్స్, 3,400 మొబైల్ ఫోన్స్ ఇప్పటి వరకు లాస్ట్ 2 ఇయర్స్లో ప్రజలకి రిటర్న్ చేయడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు కూడా 250 మొబైల్ ఫోన్స్ 50 lakhs వర్త్ ఈరోజు రికవర్ చేసి రిటర్న్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ అంతా మొబైల్ రికవరీ ఆపరేషన్ అంతా కూడా IT కోర్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. IT కోర్ ఇన్స్పెక్టర్ నిసార్ బాషా, హెడ్ కానిస్టేబుల్స్ కిషోర్, కానిస్టేబుల్ శ్రీధర్ మనస అండ్ CCS కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ కరీముల్లా, వీళ్ళంతా కూడా అప్పటికప్పుడు ఇది పర్స్యూ చేసి మొబైల్స్ రికవర్ చేసి దీని మీద వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళని కూడా ఈరోజు వాళ్ళు చేసిన మంచి పనికి మేము అభినందిస్తున్నాము. సో ఈరోజు అందరికీ వీళ్ళ పోగొట్టుకున్న మొబైల్స్ రిటర్న్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మొబైల్స్ పోగొట్టుకున్నాక ఇమీడియట్గా ప్రజలను మేము కోరేది ఏంటంటే ఇమీడియట్గా దాని గురించి కంప్లైంట్ చేయాలి, దాన్ని డీయాక్టివేట్ చేయాలి. ఆ పోగొట్టుకున్న మొబైల్ను మిస్యూజ్ చేసి చాలామంది చాలా రకరకాల నేరాలకి పాల్పడుతున్నారు. సో ప్రతి ఒక్కరిది పర్సనల్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు అస్వస్థతకు గురై చనిపోతున్నారని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న అనపర్రు BC హాస్టల్ విద్యార్థులని మాజీ మంత్రి విడుదల రజని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 4 రోజుల క్రితం హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థతకు విద్యార్థులు గురయ్యారని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కురుపాం, అనపర్రు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ధ్వజమెత్తారు. 31 మంది విద్యార్థులు ఇంకా జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. విద్యార్థుల అస్వస్థతకు కారణం ఏంటో ఇంతవరకు ప్రభుత్వం నిర్ధారించలేదని అన్నారు. హాస్టల్స్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొందని, వార్డెన్ మీద విద్యార్థులే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. సంక్షేమ హాస్టల్స్ ని పరిశీలించి లోపాలను సరిచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో అనపరు గ్రామంలో ఉన్నటువంటి BC వెల్ఫేర్ హాస్పిటల్లో 4 రోజుల క్రితం 65 మంది పిల్లలందరూ కూడా సిక్ అయ్యి వాళ్ళంతా ఏ విధంగా హాస్పిటలైజ్ అయ్యారు మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా ఈరోజు జీజీహెచ్లో ఉన్నటువంటి 31 మంది సిగ్గా ఉన్నటువంటి ఆ విద్యార్థుల్ని కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, వాళ్ళని పరామర్శించడం జరిగింది. వరుసగా చూస్తూ ఉన్నాము. కూటమి ప్రభుత్వం వచ్చాక మొన్న చూసాము కురుపంలో ఇలాగే ఆ వెల్ఫేర్ హాస్పిటల్లో 2 పిల్లలు ఏ విధంగా చనిపోయారు. అలాగే ఈరోజు చూస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా సిక్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఏ విధంగా ఈ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా హాస్పిటలైజ్ అవుతున్నారు, సిక్ అవుతున్నారు, చనిపోతున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాము. వరుసగా కూడా ఈ యొక్క ఇబ్బందులన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి నిర్లక్ష్యం అనేది కూడా మనకు స్పష్టమవుతూ ఉంది. ఏ విధంగా నిర్లక్ష్యం అంటే ప్రతి వెల్ఫేర్ హాస్టల్లో పూర్తిగా కూడా ఫెసిలిటీస్ లేక అక్కడ ఉన్నటువంటి ప్రెమిసెస్ని క్లెన్లీగా ఉంచకపోవడం వల్ల అన్హైజీనిక్ కండిషన్లో పిల్లల్ని అక్కడ చదివిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏమాత్రం కూడా కేర్ తీసుకోకుండా ఆ ప్రెమిసెస్ని క్లీన్ చేయకపోవడం, అక్కడ
ఏదైనా ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి, వర్షాలు పడడం వల్ల ఆ వాటర్ స్టాగ్నేట్ అవ్వడం వల్ల అక్కడ దోమలు రావడము, అక్కడ మురుగు పేరుకుపోవడము, అవి క్లీన్ చేయకపోవడము, ఇలాంటి వాటి వల్ల వస్తున్నటువంటి సమస్యలు. అలాగే ఈ హాస్టల్స్కి సంబంధించి ప్రతి హాస్టల్లో కూడా మనం చూసినట్టయితే ఈ బీసీ హాస్టల్స్ దాదాపుగా ఓవరాల్గా అన్ని వెల్ఫేర్ హాస్టల్స్ ఒక 3000 పైన ఉంటాయి అనుకుంటా. హాస్టల్స్ అన్నీ కూడా ఓవరాల్గా స్టేట్లో ఈ హాస్టల్స్ అన్నిట్లో కూడా నాకు తెలిసి అందులో పనిచేసే వాళ్ళు అంటే స్టాఫ్ కొరత అని చెప్పొచ్చు మనం. ఎలా అంటే ఒకటే మనిషి వంట చేస్తుంది, ఆమె క్లీన్ చేసుకోవాలి, ఆమె అంతా ఆ హాస్టల్ మొత్తం శుభ్రం చేసుకోవాలి, ఇంకెవరు కూడా ఉండరు వాళ్ళకు. సో వాళ్ళు వస్తే వచ్చిన రోజు ఇలా, వాళ్ళు రాకపోతే అక్కడ శుభ్రం చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.